హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇంతకుముందు హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశాను కదండి. ఇది సెకండ్ పార్ట్. పార్ట్ 1కి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి. దీనిలో సఫారీ రైడ్ అయితే అస్సలు మిస్ కావద్దండి. టైగర్స్ అండ్ లయన్స్ పక్క నుంచే వెళ్ళాయి. మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు ఏదనిపిస్తే అది కామెంట్లో చెప్పండి. నెగిటివ్స్ కానీ పాజిటివ్స్ కానీ. పాజిటివ్స్ని కంటిన్యూ చేస్తాను, నెగిటివ్స్ని నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాను. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. మరి ఇక వీడియో స్టార్ట్ చేద్దామా? రేపు కొట్టుకుంటున్నాము. ఫైండ్ అవుట్ చేసినాం. ఇది ఒక పాము ఇరికిపోయింది మధ్యలో. జిరాఫీకి జూమ్ కూడా అవసరం లేదు, ఇంత పెద్దగా ఉంది ఆ జిరాఫీ. ఇంకొకటి పోయి దాన్ని పిలుస్తున్నాడు, దాంట్లో వెళ్ళిపోతుంది మంచిగా. ఫుడ్ పెట్టారు. జిరాఫీది నీల్గాయి బోర్డు మీద చూడవచ్చు. ఒకవేళ కనపడితే లైవ్లో చూపిస్తాను. నీల్గాయి ఇక్కడ చాలా ఉన్నాయి. అక్కడ ఒక పెద్ద అది అటు వెళ్తుంది చూడండి, పెద్దగా ఉంది అదైతే నీల్గాయ. ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది చూడొచ్చు. బాగా తిరిగి అలసిపోయామండి. ఇక్కడ మృగవాణి ఫుడ్ కోర్ట్కి వచ్చాము. నేనైతే చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాను. 140 రూపీస్ అయింది. ఫుడ్ అయితే బాగుందండి. క్వాంటిటీ అయితే తక్కువ వచ్చింది. మా నార్మల్గా తినే వాళ్ళకి సరిపోతుంది. దాంతోపాటు ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చానండి. ఐస్ క్రీమ్ తిన్నాక నా లెక్క చూడండి ఎలాగైందో. టేస్ట్ మాత్రం బాగుందండి. పెద్ద తాబేలు, అల్డబ్రా, జైంట్ టాటాయిస్. ఇది టాటాయిస్ అండి. ఇంతకుముందు 2 ఉండే, ప్రజెంట్ ఇది ఒకటే ఉంది. అది చనిపోయినట్టు ఉంది. ఒకటి చనిపోయింది, ఒకటేమో ప్రజెంట్ ఇక్కడే ఉంది. ఇది దీని గురించి చదవచ్చు ఇక్కడ. टॉर्टाइस है, टॉर्टाइस देखो छोटा छोटा सा. बैटरी साइकिल्स क्या है वो? हाँ, सो गया उधर. वही सर बॉक्सेस बहुत सारे. क्रोकोडाइल रहता कहते पता नहीं है.
इधर भी देखो क्रोकोडाइल क्रोकोडाइल रह सकते लेकिन लिखते हैं ऐसा। है तो नहीं। चेन तो कटनी सर अरे एक ही दांत है उसको ओके को मुंदे टनल देखो देखो పిల్లలు आगे नहीं ट्रेन रनिंग ट्रेन दिखाना नहीं खाली पीली बोल रहा हूँ मैं अरे नहीं रे अदनान का बड़ा है चोल पोरी पिल्ली रा वदलु ए वदलु वादम रिकॉर्डिंग नहीं हुआ कुछ भी रिकॉर्डर समझ रहा हूँ टाटा एसएस देख रहा तो है ना कुछ కొన్ని బయట ఉన్నాయి కొన్ని ఏమో ఈత కొడుతున్నాయి అవి అక్కడ బయట ఉన్నాయి చూడు అక్కడ అక్కడ ఆ ఒడ్డున మొత్తం ఇక్కడ ఏదో అడ్డొచ్చింది ఒడ్డున మొత్తం టాటేల్సే ఉన్నాయి కొన్ని ఏమో ఈత కొట్టేస్తున్నాయి వాహే ఆ రెండు ఆడుకుంటున్నాయి అక్కడ ఓ థ్రెడ్ ఉంది థ్రెడ్ పట్టుకొని ఆడుకున్నాయి మంచిగా भैया थोड़ी वीडियो बना दोगे चलेंगे बोला मैं 1 सेकंड बोला खत्म
లయన్. कहाँ है ये? दिख रहा नहीं क्या? दिखा भी कैमरे टक बोला చూడవు ग्रीन इगुना इगुना अरे కొట్టుకుంటున్నాయి. कल रात को ही इसके बारे में देख रहा था. एक जना ये बेच रहा था. అక్కడ స్నేక్ ఉంది, పెద్ద ఏషియన్ పైథాన్. అది చూడండి, అక్కడ ఇండియన్ రాక్ పైథాన్ పడుకుంది, లెగట్లే అసలు. హే హే అక్కడ ఇక్కడ స్నేక్స్ ఉన్నాయి కానీ ఎక్కడెక్కడో ఉన్నాయి. अंदर ही है. ఉన్నాయి ఇద్దరు ఇక్కడ. इधर भी है. नहीं बात है. అక్కడ పాకుతూ వెళ్తుంది అది. इधर देख नीचे. नीचे भी है. ऊपर देखो. इसलिए निमेजन पोटली का कसम. ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినాం, ఇది ఒక పాము ఇరికిపోయింది మధ్యలో. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా క్రొకడైల్స్ ఉన్నాయి. ఒక్కడ కూడా పౌండ్లో లేదు, అన్నీ బయటే ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా క్రొకడైల్స్ ఉన్నాయి, ఒక్కడు కూడా కదలట్లేదు. ఫస్ట్ మేము అన్నీ చూసి బొమ్మలు అనుకున్నాము, తర్వాత తెలిసింది ఏంటి అంటే ఇది. ఇక్కడ చూడండి, అందరం బొమ్మ అనుకున్నాం ఫస్ట్లో. అది చాలాసేపు అయింది అనమాట, 20 minutes అయింది. ఇప్పుడు కదిలింది చూసారా, అందరు ఆశ్చర్యపోతున్నారు. ఆ బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్లో కదిలింది, మేమే ఆశ్చర్యపోయినాం అనమాట. నోరు తెరుస్తుంది, నోరు మూస్తుంది. ఇక్కడ ఏంటంటే అతను మొత్తం అన్నిటి పాండ్ ఇందాక చూసాం కదండి, అన్నీ బయటే ఉన్నాయి. ఇప్పుడు పాండ్లోకి తోలుతున్నాడు అనమాట. అన్నిటినీ ఒక్కసారి చూడండి, ఇలా జంప్ చేస్తున్నాయి. అన్నీ ఒకేసారి వెళ్ళాం కానీ మొత్తం వాటర్ని బయటకు వచ్చేస్తాయి. అవి కూడా మీకు చూపిస్తాను. అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట ఒకేసారి. చూడండి, ఆ వాటర్ని బయటకి ఎలా ఫ్లో అవుతాయి. ఇది వచ్చేసి సఫారీ, 80 rupees అక్కడ కనపడేది. ఇది వచ్చేసి 120 rupees ఫర్ ఏసీ, నాన్ ఏసీకి 80. నా ఉద్దేశంలో ఏసీ అయితే మొత్తం ప్యాక్ ఉంటుందండి, నాన్ ఏసీ అయితే కొంచెం బయట చూడొచ్చు. ఇదంతా మనం ఇప్పుడు వెళ్తున్నాము. టౌన్ ఉంది, చాలా బాగుంది. పక్కన బ్యారిగేట్స్ కూడా ఉన్నాయి, చూడొచ్చు. ఎందుకంటే మొత్తం కొంచెం లోయలా ఉంది. ఇంకా డియర్స్ చూడొచ్చు మీరు, చాలా డియర్స్. బస్సులో వెళ్తుంటే చాలా మంచిగా అనిపించిందండి. రోడ్డుకి అడ్డంగా వచ్చి ఉరికింది చూడండి ఒకసారి. ఇక్కడ ఏంటంటే మనకి బేర్ చూడొచ్చు, అక్కడ బేర్ నడుస్తుంది రైట్ సైడ్లో. అక్కడ పికాక్ కూడా ఉంది, కూర్చుండిపోయింది బేర్. ఆపారు కానీ సరిగ్గా కనపడట్లేదు, నేను అటు ఉండడం వల్ల కనపడట్లేదు. ట్రై చేశానండి చూపించడానికి. ఇటు ఒక పీకాక్ అటు వెళ్ళింది.
మళ్ళీ మనం వెళ్తుంటే డియర్స్ కనపడతాయి. అక్కడ చూడండి డియర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి అక్కడ చూడండి డియర్స్ జూమ్ చేసినా కనపడుతుంది. బైసన్స్ చూడండి బైసన్స్ ఉన్నాయి. చాలా పవర్ఫుల్గా ఉంటాయండి దీని షోల్డర్స్. చూడడానికి కొంచెం మన బఫెలో లాగే ఉంటాయి. మంచి కండలు తిరిగి ఉంటాయి అన్నమాట. ఇక్కడ లయన్ దగ్గరికి వచ్చాను చూడండి ఇప్పుడు కేజ్లో. ఇక్కడ 3-4 లయన్స్ ఉన్నాయి. ఒకటి ఇప్పుడు చూస్తున్నాం కదా, ఒకటి బ్యాక్ ఉంటుంది. బ్యాక్ కూడా మీకోసం నేను చూపిస్తాను. చూడండి ఫ్రంట్ ఉన్న లయన్. మార్నింగ్ అవ్వడంతో కొంచెం డల్గా ఉన్నాయి. ఇప్పుడు బ్యాక్ చూస్తున్నాను, అక్కడ కూడా ఒక లయన్ ఉంది చూడండి. అది దిక్కోండి ఇంకో లయన్. అలాగే ముందుకు సాగిపోతున్నామండి. అది కొండి లయన్ దగ్గర నుంచి చూడొచ్చు. ఇవంతా వచ్చేసి వాటర్ ఉన్నాయండి అక్కడ, బాగున్నాయి. డియర్స్ చూడండి, మళ్ళీ డియర్స్ కనపడ్డాయి మధ్యలో. చాలా అంటే చాలా డియర్స్ ఉన్నాయి ఇక్కడ. హాయ్ డియర్స్. మళ్ళీ వెహికల్ ముందుకు కదిలిందండి. ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ ఒక గేట్, సఫారీ లయన్ టైగర్ కేజ్ ఇది. ఫస్ట్ ఒక గేట్ తెరుస్తారండి. మళ్ళీ ఇక్కడ ఆపిన తర్వాత బ్యాక్ మన ఇప్పుడు ఏదైతే బ్యాక్ డోర్ తెరిచారో తెరుస్తారు. ఇప్పుడు ఫ్రంట్ డోర్ మళ్ళీ తెరుస్తున్నారు. ఎందుకంటే లయన్స్ ఎప్పుడైనా లయన్ కానీ టైగర్ అని బయటకు వచ్చినప్పుడు అదిగోండి టైగర్. ఇది చాలా బాగుందండి నాకైతే ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఫ్రంట్ నుంచి అలా టైగర్ వచ్చేసరికి చాలా బాగా అనిపించింది. ఇంకో టైగర్ బ్యాక్ ఉంటుంది. 2 టైగర్స్ వస్తాయి యాక్చువల్గా. ఇది ఫస్ట్ది, సెకండ్ది. అదిగోండి సెకండ్ టైగర్. కాకపోతే ఇటు రాలేదు, అది కొంచెం డిసప్పాయింటింగ్. ఇదైతే మా వెహికల్ ముందు నుంచి అలా నడుచుకుంటూ వెళ్తుంది అనమాట. దాని వెనక ఫాలో అయ్యాం. ఏంటంటే మనం దాన్ని బెదిరించకూడదు, ఏం చేయకూడదు. అది దానికి అసలు స్వేచ్ఛకి మనం భంగం కలిగించకూడదు. అందుకే దాని వెనక నుంచి వెళ్ళాం అనమాట, ఏం డిస్టర్బ్ చేయకుండా. ఇదిగోండి ఇది రావట్లేదు టైగర్. ఏదైతే ఫస్ట్ టైగర్ ఉందో దాని వెనక నడుచుకుంటూ వెళ్తూ ఉంటాము. చూడండి దాని బ్యాకే ఫాలో అవుతూ వెళ్తుంటుంది. ఎక్కడ దాకా వెళ్తుంది ఏంటని చూస్తూ ఉంటాం అనమాట. కానీ ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్లా ఉందండి. ఇది ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. అక్కడ చెట్లు ఉన్నాయి, చెట్లలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇట్రా టైగర్ ఇట్రా. దాని బ్యాకే అలా చిన్నగా మెల్లగా డ్రైవర్ మెల్లగా పోనిస్తున్నాడు. టైగర్ వైట్ టైగర్ అండి ఇది. కొంచెం ఫాస్ట్ పరిగెడుతుంది అది కొంచెం. అదే చెట్టలోకి వెళ్ళిపోతుందండి, లోపలికి పోయిందండి అది. హాయ్ అండి. వీడియోని చివరి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. మీ వాల్యుబుల్ సజెషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటానండి నేను. వీడియో అయితే బాగానే వచ్చిందండి. కాకపోతే అందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. మీ వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తే నేను నాలో కొన్ని మార్చుకుంటాను, మంచిగున్నాయి ఉంచుకుంటాను. కాబట్టి తప్పకుండా అందరూ కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి. పాజిటివ్స్ ఆర్ నెగిటివ్స్ ఏదైనా చెప్పండి, నేను దాన్ని తీసుకుంటాను. ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.